మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో నడిచే ఈవీఎన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ తయారీ సంస్థ విజయవాడ గురునానక్ కాలనీలో ప్రారంభమైంది. అత్యంత సురక్షితమైన లిథియం బ్యాటరీలతో 65,000 నుండి 15 లక్షల బడ్జెట్లో వివిధ రకాల మైలేజ్ సామర్థ్యం గల మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ తాడపనేని ఆశా శ్రీదేవి, డైరెక్టర్ సునీల్ తాడపనేని తెలిపారు. బ్యాటరీ సమస్యలను 48 గంటల్లో, ఇతర సమస్యలను 2 గంటల్లో పరిష్కరించేలా డీసెంట్రలైజ్ సర్వీస్ నెట్వర్క్తో ఏపీ, తెలంగాణలో సేవలను విస్తరిస్తున్నామని వారు వెల్లడించారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఈవీఎన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల కార్యాలయం గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా ప్రారంభమైంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిస్థాయి విమెన్ ఎంటర్ప్రెనర్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు తాడపనేని ఆశా శ్రీదేవి మేనేజింగ్ డైరెక్టర్ గా, సునీల్ తాడపనేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణతో పాటు పెట్రోల్ ధరల భారం నుంచి మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సరికొత్త 2 వీలర్స్ 3 వీలర్స్ తయారీ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల ఆశయాలకు అనుగుణంగా ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఈ సంస్థను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లిథియం బ్యాటరీలతో నడిచే ఈ వాహనాల ధరలు 65,000 నుండి 15 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. 80 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఎంట్రా ప్లస్ మోడల్ 65,000 కాగా, 120 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఎంట్రా ప్రో ప్లస్, అలాగే ఎంట్రా స్పోర్ట్స్ మోడల్ 99,000కే వినియోగదారులకు లభిస్తుందని తెలిపారు. ఈవీ వాహనాల్లో వచ్చే ప్రధాన బ్యాటరీ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా బ్యాటరీ వెండర్స్ వ్యవస్థను డీసెంట్రలైజ్ చేశామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానికంగానే బ్యాటరీలు తయారవుతున్నందున బ్యాటరీ సమస్య వస్తే 48 గంటల్లోగా, ఇతర చిన్న సమస్యలను డీలర్ నెట్వర్క్ ద్వారా కేవలం 2 గంటల్లోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటంలో ఈవీలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం కో-ఫౌండర్ భాషా మాట్లాడుతూ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర దాదాపు 117 రూపాయలకు చేరటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్ అని వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈవీలను వాడటం ద్వారా ఇంధన ఖర్చులు తగ్గి ప్రజలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్లపై వెళ్లే ప్రతి 10 వాహనాల్లో 5-6 ఈవీలే కనిపిస్తున్నాయని, పెద్ద కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయని చెప్పారు. భార్య పేరు ఆశా శ్రీదేవి తాడపనేని. మేము విజయవాడలో 9/7/2026 అంటే జూలై 9వ తారీఖున ఈ రోజున ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈరోజు ప్రారంభించాము. ఈ ఈవీఆన్ మొబిలిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, ఈ రోజున ఎలక్ట్రిక్ వెహికల్స్కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో మేము 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ని తయారు చేయడానికి విజయవాడలోనే ఒక సరికొత్త కంపెనీని మేము విమెన్ ఆంటర్ప్రెన్యూర్ కంపెనీగా, అంటే కేవలం మహిళలతో నడపబడుతున్న కంపెనీగా మేము దీన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఆశా శ్రీదేవి గారు, నేను ఒక డైరెక్టర్గా ఉన్నాను ఇందులో. సో పిఎం ఈ డ్రైవ్ ఒక ఉద్దేశాన్ని, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము ఈ ఈవీఆన్ మొబిలిటీని ముందుకు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ప్రస్తుతం ప్రారంభించాము. ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ఈవీఆన్ మొబిలిటీ ప్రైజ్లు ఓన్లీ లిథియం బ్యాటరీస్తోనే మేము ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే లిథియం బ్యాటరీస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్యాటరీస్ ఇన్ ద వరల్డ్. ఎంట్రీ మోడల్ వచ్చేసి ఎంట్రా ప్లస్ అనే మోడల్ 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మా దగ్గర 150,000 వరకు వెహికల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన మైలేజ్ని బట్టి. 80 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్లస్ మోడల్ 65,000 అయితే, 120 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్రో ప్లస్ మోడల్, అలాగే ఎంట్రా స్పోర్ట్స్ మోడల్ 99,000కి కస్టమర్కి దొరుకుతుంది. ఈవీలో ప్రాబ్లం వచ్చేసి మెయిన్ బ్యాటరీ ప్రాబ్లమే 99% ఉంటుంది, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కలిపి 1%ఏ ఉంటాయి. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ని మేము తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకునే బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతున్నాయి, తెలంగాణలో మేము ఇచ్చే డీలర్స్కి తెలంగాణలో తయారవుతున్నాయి. అట్లాగా బ్యాటరీ వెండర్స్ని మేము డీసెంట్రలైజ్ చేసాం.
సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ ప్రాబ్లం ఏది వచ్చినా కానీ వితిన్ 48 అవర్స్లో మేము రెక్టిఫై చేయడానికి వీలవుతుంది. అలాగే మిగతా ఏ ప్రాబ్లం అయినా వితిన్ 2 అవర్స్లో మేము మా డీలర్ నెట్వర్క్ ద్వారా రెక్టిఫై చేయగలుగుతాం. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కింద నేను మేనేజింగ్ డైరెక్టర్ కింద ఈ కంపెనీ స్టార్ట్ చేసాము, ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు ఫ్యూచర్ అంతా మనకి ఎలక్ట్రిక్కే కాబట్టి సో దాని ప్రకారంగా మేము ఇలాగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏపీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? డీలర్షిప్ ఎలా ఇస్తుంది? డీలర్షిప్ అంటే ఇంకా ఏంటి వర్క్ చేస్తున్నాం దీని మీద, ఇంకా డీటెయిల్స్ ఇంకా పూర్తిగా మేము తర్వాత ఇస్తాం. మేము ట్రేడ్ విత్ ట్రెండ్ రాబోయే అంతా ఈవీలే. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధర చూస్తున్నారు దాదాపు 117 రూపాయలు. రాబోయే అంతా ఈ పెట్రోలు ఇప్పుడు ఏదో ఒక రోజు ఖతం అయిపోయింది. దానివల్ల ఫ్యూచర్ మన నితిన్ గడ్కరీ గారు కూడా ఈవీలు ఎలక్ట్రికల్ వాడండి అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు ఈరోజు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం ద్వారా మనం వచ్చే ఆదాయం కూడా మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూస్తున్నాం, ఒక 10 బళ్ళల్లో దాదాపు ఒక 5-6 బళ్ళు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు దిగిపోయినాయి ఈవీల్లో. దానివల్ల మేము కూడా కొంత ఈరోజు పర్యావరణం మనం కాపాడినట్టే. 2030కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే చాలామంది 170-80 మంది క్యాన్సర్ బారిన పడబోతున్నారు. ఎందుకంటే వాతావరణం ఎక్కువ పొల్యూట్ అయిపోతుంది ఈ పెట్రోల్ డీజిల్ వల్ల. దానివల్ల ఇది వాడటం ద్వారా ఈ ఈవీలు మనం కొంత పర్యావరణాన్ని కాపాడినట్టే, దేశాన్ని కూడా మనం కాపాడినట్టే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడినట్టే. ఒక కో-ఫౌండర్గా నేను కూడా ఏంటంటే దీంట్లో ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాను. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే, కొంత ఆదాయాన్ని కూడా మనం సేవ్ చేసినట్టే.